ఫాల్అవుట్ ఇది 2024 ఏప్రిల్ 10 నుంచి మల్టీ లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న హాలీవుడ్ యాక్షన్ స్కైఫై వార్ సిరీస్. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 40 నుంచి 70 నిమిషాలు ఉంది. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ అండ్ బ్రూటల్ యాక్షన్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఇంకా ఈ సిరీస్ చూసాక నాకైతే ఇది ఒక స్కైఫై జానర్లో పోస్ట్ అపోకలిప్స్ లా ఉంటుంది. చాలా యాక్షన్తో ఉంటుంది. ఇది ఫేమస్ వీడియో గేమ్ నుంచి అడాప్ట్ చేసుకుని మూవీగా తీశారు. అపోకలిప్స్ జానర్ మూవీస్ కానీ సిరీస్ కానీ ఇష్టపడితే వారు ఈ సిరీస్ని అయితే ఖచ్చితంగా చూడాలి. సో మిగతా వాళ్ళు లైట్ తీసుకుంటే తీసుకోవచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇంకేందో మన స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక న్యూక్లియర్ అపోకలిప్స్ తర్వాత జనాలందరూ అండర్ గ్రౌండ్ బంకర్స్లో జీవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే రేడియేషన్, వింత జంతువులు అండ్ కొందరు బందిపోట్ల వల్ల. సో ఆ టైంలో లూసీ ఆ బంకర్ నుంచి బయట ప్రపంచంలోకి వెళ్తుంది. సో తనతో ఒక సోల్జర్ అయిన మ్యాక్సిమస్ కూడా జాయిన్ అవుతాడు. సో వాళ్ళు ఆ బయటికి ఎందుకు వెళ్ళారు, ఆ జర్నీ ఎలా సాగింది, మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు, లాస్ట్కి ఏమైందని తెలియాలంటే మీరు ఈ సిరీస్ని ఒక్కసారైనా చూసేయాలి. సో ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఒరిజినల్ స్టోరీ. ఫాల్అవుట్ వీడియో గేమ్స్కి ఫ్యాన్స్ అయితే ఈ సిరీస్ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. 23వ దశాబ్దంలో మానవాళికి సంబంధించిన ఆ ఫ్యాసినేటింగ్ లుక్స్ ఆ వీడియో గేమ్లో కన్నా ఇందులో బాగా పోర్ట్రేట్ అయితే చేశారు విత్ ఎమోషన్స్ అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి యూనిక్ స్టైల్ చాయిస్. ఈ సిరీస్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ స్టైలిష్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏన్షియంట్ టెక్నాలజీ అండ్ సౌండ్ ట్రాక్స్ అయితే హాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్స్ నుంచి అయితే తీసుకున్నారు. సో అవి మరింత బూస్ట్ని అయితే ఇస్తుంది. చూసిన వాళ్ళకి కొంచెం పంపింగ్ మ్యూజిక్ అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాసివ్ స్కోప్. ఈ సిరీస్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అవుట్ఫిట్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న సెట్స్ కానీ అవైతే టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. అండ్ మాన్స్టర్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా డీటెయిల్గా ప్రజెంట్ అయితే చేశారు సిరీస్లోకి. సో ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ ఇష్యూస్. బేసిక్గా సిరీస్ అంటేనే ల్యాగ్ ఉంటుంది. అందులో అపోకలిప్స్ జానర్ అయితే ఇంకా చాలా సైలెంట్గా ఉంటుంది. సో ఒక స్టోరీ లైనే ఆ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అది కొంచెం సాగదీశారేమో అని అనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ పెర్ఫార్మెన్స్. కొందరు క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ సాలిడ్గా ఉన్నా కొన్ని క్యారెక్టర్స్లో డెప్త్ లేవు. క్యారెక్టర్స్కి సరిగ్గా ఇంటరాక్షన్ ఆ ఫీల్ అయితే కొంచెం కంగారు పెట్టినట్టు, కొంచెం కెచ్చేలు చేసినట్టు అని అనిపిస్తుంది అన్నమాట కొన్ని చోట్ల. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రిడిక్టబుల్ ప్లాట్. సో ఫాల్అవుట్ వీడియో గేమ్స్ తెలుసుంటే కొన్ని సీన్స్లో సస్పెన్స్ అయితే పోతుంది. ఈజీగా చెప్పేస్తాము నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఆ వీడియో గేమ్ గురించి తెలీదు అనుకుంటే మీ పక్కన ఎవరైనా తెలిసిన వాడు ఉంటే నెక్స్ట్ ఏం చేయబోతుందో అనేది చెప్పేస్తారు అనమాట. సో అప్పుడు మనకి ఆ ఫీల్ అయితే పోతుంది, సస్పెన్స్ ఫీల్. సో అక్కడ కొంచెం మైనస్ అనిపిస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఫాల్అవుట్ అనేది థ్రిల్లింగ్, విజువల్లీ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో కొంచెం ఫన్ కూడా ఉంటుందన్నమాట ఇందులో. అండ్ అపోకలిప్స్ జానర్లో ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ని అయితే మీరు చూడొచ్చు. సో ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఈ సిరీస్కి నా రేటింగ్ అయితే నేను 2.9 out of 5 అయితే ఇస్తున్నాను. సో ఇది నా రివ్యూ ఆన్ ఫాల్అవుట్ సిరీస్ పై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సిరీస్ని చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.